హాయ్ అండి, అందరికీ నమస్కారం. యాత్రా విశేషాలకు స్వాగతం అండి. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా మా చరోద గ్రామదేవత శ్రీ సోలాపురి మాత పండుగలు అంగరంగ వైభవంగా మొదలైపోయాయండి. మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళే చేసినప్పటికీ కూడా ఇక్కడ ఆచారం మరెక్కడా లేని విధంగా ఎంతో ఘనంగా శోభాయమానంగా ఉంటుందండి. మొదటి రోజు రాటతో మొదలై 9 రోజుల పాటు కన్నుల పండుగలా జరిగే ఈ ఉత్సవాలను మీరు కూడా చూసేయండి. ఈ బ్యాడ్జీలు పెట్టించుకున్న సువాసినీలంతా అమ్మవారి పూజలకు సంబంధించిన పనులు చేయటానికి, ప్రసాదాలు వండటానికి ఉంటారండి. ఈ బ్యాడ్జ్ లేకపోతే లోపలికి రావడానికి వీలు లేదని మా సావిత్రమ్మ గారు గట్టిగా చెప్పారు. ఇదిగోండి, ఈవిడేనండి సావిత్రమ్మ గారు. మనవరాలను ఎత్తుకొని కూర్చున్నారు. ఈ మగపిల్లల్ని బాలపూజారులు అంటారండి. వీళ్ళు ధోతి కట్టుకొని ఒళ్ళంతా పసుపు రాసుకొని కాళ్ళకి పారాని, కళ్ళకి కాటుక, బొగ్గన చుక్క, నుదుటిన బొట్టు పెట్టుకొని 9 రోజులు కూడా ఇలాగే ఉంటారండి వీళ్ళు. ఈరోజు రాట వేస్తున్నారు కదా, ఆ రాటని అమ్మవారి గుడికి తీసుకెళ్ళేది ఈ బాలపూజారులేనండి. ఇదిగోండి, హరినాథ్ రెడ్డి గారని వీళ్ళ ఇంటి నుంచే ఈరోజు రాట వెళ్తుందండి అమ్మవారికి. వాళ్ళ మిస్సెస్ ఏమో ఘట్టం పట్టుకుంటారు. ఈ విధంగా ఇంట్లో అమ్మవారి పూజ అయిన తర్వాత రాటకి పసుపు కుంకాలు, పువ్వులు, వేప కొమ్మలు, మామిడి కొమ్మలతో చక్కగా అలంకరించి మేళతాళాలతో, బాజా భజంత్రీలతో, ఘటంతో పాటు రాట వెనకాలే అమ్మవారి పసుపు కుంకాలు, ప్రసాదాలతో సువాసినీలంతా అమ్మవారి ఆలయానికి చేరుకుంటారండి. ఆట వేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత గ్రామ ప్రజలంతా అమ్మవారికి ముర్రాట్లు సమర్పించుకుంటారండి. ఇంకా రెండో రోజు మహాలక్ష్మి వాళ్ళ ఇంటి నుంచి అమ్మవారికి శృంగార సామాన్లు వెళ్తున్నాయండి. ఇదిగోండి, ఇక్కడ రెడీ చేసి పెట్టారు. ఈ శృంగార సామాన్లు కూడా అమ్మవారి ఆలయం వరకు ఈ బాల పూజారులే తీసుకెళ్తారండి. ఈ మ్యాట్లు పరిచే వాళ్ళదైతే చాలా కష్టమండి. వాళ్ళ రుణం అసలు తీర్చుకోలేము. పూజ చేసే వాళ్ళ ఇంటి నుంచి గుడి ఎంత దూరం ఉన్నా కూడా ఈ 9 రోజులు ప్రతిరోజు ఈ మ్యాట్లు పరుస్తూనే ఉంటారండి.
ఇంక ఈరోజు రాత్రి అమ్మవారు ఊరేగింపుకి ముస్తాబైపోయిందండి. ఆ సందడి కూడా చూసేయండి మరి. రాత్రి 9 గంటలకు మొదలుపెట్టి తెల్లవారే వరకు అమ్మవారిని ఊరేగిస్తారండి. ప్రజలు కూడా రాత్రి 2, 3, 4 గంటలు అయిపోయినా కూడా నిద్రపోకుండా అమ్మవారి రాక కోసం ఎదురుచూసి ఇంటి ముందుకు వచ్చిన అమ్మవారికి ముర్రాటు పోసి ఆశీర్వాదం తీసుకుంటారండి. గ్రామదేవత ఇలా గ్రామ పర్యటన చేయటం వల్ల ఆ గ్రామ ప్రజలు ఎలాంటి దుర్భిక్షాలను ఎదుర్కోకుండా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉంటారండి. ఇంకా రేపటి నుంచి అమ్మవారి పూజలు వేరే లెవెల్లో ఉంటాయండి. వీడియో లెంతీ అయిపోతుందని వాళ్ళకి ఇక్కడితో ఆపేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవండి. బాయ్.